మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎస్ఆర్సీపీ మత్స్యకార విభాగం నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మృతి చెందగా యాక్సిడెంట్ కేసును మర్డర్ కేసుగా మార్చి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు రాష్ట్రంలోని ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని, కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఒక మత్స్యకార సామాజిక వర్గంలో ఆనిముత్యంగా ఎదుగుతూ ఎక్కడో సుదీర్ఘమైనటువంటి ఉత్తరాంధ్రలో ఎక్కడో పలాసలో చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి ఒక డాక్టర్ అంటే దానిలో మా మత్స్యకార సామాజిక వర్గంలో ఉన్నటువంటి అతి తక్కువైన ఆనిముత్యాల్లో సీదిరి అప్పలరాజు గారు ఒకరు. ఆయన ఒక గోల్డ్ మెడలిస్ట్గా, ఒక రంగరాయ కాలేజీలో నెంబర్ 1 స్టూడెంట్గా ఆ రోజుని ఏదైతే మెడికల్ వృత్తిలోకి వచ్చి ఏదైతే మత్స్యకార సామాజిక వర్గంలో పుట్టానో వారికి సేవ చేయాలని దృక్పథంతో రాజకీయంలోకి వచ్చి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మత్స్యకారులకు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కుటుంబంలో వాళ్ళ అబ్బాయి రోడ్డు మీద వెళ్తాం, అనేక రకాలుగా యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇవాళ మా ఇంట్లో జరగవచ్చు, రేపు మీ ఇంట్లో జరగవచ్చు. అలాంటి చిన్న యాక్సిడెంట్, చిన్నదవచ్చు పెద్దవచ్చు యాక్సిడెంట్ జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగినట్టు యాక్సిడెంట్ని ఆ యాక్సిడెంట్ పెద్దల్లో కూడా పెట్టుకుని ఏదైతే దాని పట్ల ఇబ్బంది పడిన కుటుంబానికి ఆర్థికంగా నష్టపరిహారాన్ని చెల్లిస్తూ సర్దుబాటు చేసుకున్నటువంటి ఈ కేసు ఇది. తెల్లారితే రాజకీయంలో మేము కూడా ఎన్నో రకాల యాక్సిడెంట్ కేసులు ఎవరెవరు ప్రాంతాలలో చేస్తూ ఉన్నారు. రాజీలు అవుతున్నాయి, కుటుంబానికి చేతుడు వాదుడు ఉంటున్నారు, వాళ్ళని చక్కబెట్టుకుంటా ఉన్నారు. పోయిన వాళ్ళు మనం తిరిగి తీసుకురాలేము. అలాగనే జరిగిందని తప్పని ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండిస్తాం. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ అనేది ప్రతి ఒక్కరు ఖండిస్తున్నాం. కానీ ఏదైతే దీన్ని సర్దుబాటు అయిన దాన్ని పెద్ద చేసి రాజకీయంగా కుట్రపూరితంగా సీదిరి అప్పలరాజు గారిని ఎక్కడ ఈ డాక్టర్ గారు దొరకట్లేదు ఏ విషయంలో అని చెప్పి ఎందులో దొరుకుతాడని వేచి చూసి ఆఖరికి A3గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి ఈ యాక్సిడెంట్ కేసుల్ని ఈ మర్డర్ కేసులుగా చేయొచ్చు అన్న దానికి మరి కూటమి ప్రభుత్వం దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఇది. చాలా దీన్ని హాస్యాస్పదంగా చెప్పుకున్న ప్రజలందరూ గమనిస్తున్నారు. కారణం ఏంటంటే మర్డర్ కేసులని యాక్సిడెంట్లు కానీ మర్డర్ కేసులు కానీ చేసేటువంటి నేర్పరతనం కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి పబ్లిక్ అందరూ అనుకుంటున్నారు. యాక్సిడెంట్ కేసు కింద మీరు పరిగణలో తీసుకుని ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళని మీరు కస్టడీలో తీసుకొని తప్పలేదు. దానికి సీదిరి అప్పలరాజు గారికి ఏం సంబంధం? నా కొడుకు యాక్సిడెంట్ చేస్తే నన్ను తీసుకెళ్ళి లోనేస్తారా? ఇది ఎక్కడ దారుణం ఇది ఖచ్చితంగా కూడా ఇలాంటి పనులు మానుకోండి. అభివృద్ధి సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహించండి. ప్రజలు మిమ్మల్ని నమ్మి 5 సంవత్సరాల పరిపాలన మీ చేతిలో పెట్టారు. దానికి తగ్గట్టుగా మీరు చేయండి. మత్స్యకారులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే ఈ పక్కన పెడితే నిజంగా కూడా మత్స్యకార భరోసా అన్నారు 15 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉంది. వేయండి. అది ఏదో మొన్న మత్స్యకారులకు సంబంధించినట్టు విశాఖపట్నంలో గొడవ జరిగింది, దానికి నష్టపరిహారంగా మరి చాలా భారీ ఎత్తున మత్స్యకారులకు అక్కడ అన్యాయం జరిగింది. సీదిరి అప్పలరాజు గారు ఖండించాడు. అంటే వాళ్ళ ఖండించడాన్ని ఈ రోజున అరెస్ట్ చేశారా మీరు? ఇది చాలా తప్పుడు కార్యక్రమాలు మానుకోండి.